ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్, నిన్న 10వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఒకసారి బీహార్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో బీహార్ అనేది భారతదేశానికి ఒక భుజం లాగా నేపాల్కి సరిహద్దుగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఈ బీహార్ పాట్నా రాజధాని పాటలీపుత్ర. ఒకప్పుడు ఇది మౌర్య సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం. సో బీహార్ అత్యంత ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ప్రాంతం. ఎలా అంటే నలంద యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయం అత్యంత పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటిది. అదే కాదు, జైన మతానికి పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం. జైన మత స్థాపకుడు మహావీరుడు జన్మించినటువంటి ప్రదేశం. అలాగే బుద్ధిజానికి కూడా పురుడు పోసినటువంటి ప్రాంతం బీహార్. బుద్ధ గయ, గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి ప్రాంతం బుద్ధ గయ కూడా బీహార్లోనే ఉంది. సో ఇటువంటి ఈ బీహార్ రాష్ట్రం, సో ఇంత పేరు ప్రఖ్యాత ఉన్న ఈ బీహార్ రాష్ట్రానికి నిన్న 34వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు, అంటే 34వ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. వ్యక్తులుగా చూస్తే తను 22వ వ్యక్తి ముఖ్యమంత్రిగా. ఇప్పటి వరకు బీహార్ రాష్ట్రానికి 23 మంది వ్యక్తులు పనిచేస్తే 23 మందిలో ఒకరు 2 సార్లు 3 సార్లు ఇలా కొందరు చేస్తే తను ఒక్కడు 22వ వ్యక్తిగా వచ్చి 10 సార్ల ముఖ్యమంత్రిగా చేశారు. తన తర్వాత ఒకే ఒకరు 23వ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒకతను పనిచేసినటువంటి చరిత్ర. సో మరి ఇదే బీహార్లో లల్లూ ప్రసాద్ గారు 2 సార్లు, తన వైఫ్ రబ్రీ దేవి గారు 3 సార్ల ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేనంతగా 8 సార్లకు పైగా రాష్ట్రపతి పాలన కూడా వచ్చినటువంటి ప్రాంతం బీహార్. సో బీహార్ రాజకీయంగా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు, అత్యంత చాకచక్యమైనటువంటి రాజకీయాలు, బీహార్ రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి. సో అక్కడ ఉన్న పరిస్థితులు కూడా నిత్యం మారుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఈ బీహార్ రాజకీయాల్లో ప్రత్యేకంగా నితీష్ కుమార్ గారి గురించి, లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గురించి, అలాగే నెక్స్ట్ కొత్తగా ఇప్పుడు ఎన్నికైనటువంటి కొందరి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.